ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్ల పాటు తమ జీవనోపాధి కోసం పోరాడిన విశాఖ పోర్ట్ క్యాజువల్ కార్మికుల కళ ఎట్టకేలకు సాకారమైంది. పోర్టు చైర్మన్ అంగముత్తు క్యాజువల్ కార్మికులకు పోర్టులో ఉపాధి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా నరసింహనగర్ రైతు బజార్ వద్ద కార్మికులు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆల్ ఇండియా పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు డికే శర్మ పాల్గొని మాట్లాడారు. 347 మంది కార్మికులు తమ తల్లిదండ్రులు ఉద్యోగాలు పొంది ఎన్నో ఏళ్లుగా డిఎల్బి పోర్ట్ ట్రస్ట్ లో సేవలు అందిస్తున్నారని, వారిని దినసరి కూలీలుగానే ఇంతవరకు పరిగణించారన్నారు. సమిష్టి కృషితో ఎన్నో ఏళ్ల పోరాటం నెరవేరిందన్నారు. 347 మంది కార్మికులు తమ తల్లిదండ్రులు ఉద్యోగాలు పొంది ఎన్నో ఏళ్లుగా డిఎల్బి పోర్ట్ ట్రస్ట్ లో సేవలు అందిస్తున్నారని, వారిని దినసరి కూలీలుగానే ఇంతవరకు పరిగణించారని అన్నారు. సమిష్టి కృషితో ఎన్నో ఏళ్ల పోరాటం నెరవేరిందన్నారు. ఈ పోర్ట్ ట్రస్ట్ ట్రస్టీ అంజిబాబు, హెచ్ఎంఎస్ కోశాధికారి మంగయ్య నాయుడు, ఎస్సీసెల్ అధ్యక్షులు ఎం కోటేశ్వరరావు, పోర్టు సలహా మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గట్ల శ్రీనుబాబు, సామాజిక ఉద్యమకారులు గుండు అప్పలరాజు, బాలు నాయుడు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో హెచ్ఎంఎస్ జాయింట్ సెక్రటరీ కెఎస్ వర్మ, ముక్కా గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి 15 ఏళ్ళ సుదీర్ఘ కళ నెరవేరింది. ఇందుకు ప్రధాన కారణం విపిటి చైర్మన్ అంగమూర్తి గారు. మరి అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా, ఈ క్యాజువల్ కార్మికులందరూ కూడా డిఎల్బి నుంచి వచ్చారు. వీరిని ఇప్పుడు విశాఖ పోర్ట్ అథారిటీలోకి తీసుకోవడం జరిగింది. మరి 248 మంది ఎప్పటి నుంచో కూడా సరైన ఉపాధి లేక, రోజు డ్యూటీకి వెళ్ళా సరైన ఆదాయం లేక అరాకొరా వేతనాలతో నెట్టుకొచ్చారు. అయితే వీరి పరిస్థితిని ఎప్పటికప్పుడు శర్మ గారు, మిగతా పెద్దలందరూ కూడా చైర్మన్ గారు అంగమూర్తి గారు దృష్టికి తీసుకెళ్ళి, మరి వీరి జీవనోపాధి కష్టమైపోతుంది కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలని, సానుకూలంగా మన్నించాలని కోరుకుంటే చైర్మన్ అంగమూర్తి గారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా డిఎల్బి నుంచి వీపీటీలో మెర్జ్ అయిన ఎంప్లాయీస్ పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ కూడా 248 మందికి కూడా దశల వారీగా పోర్టులో ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి నెల కూడా వీళ్ళకి సంబంధించి డ్యూటీ ఉన్నా లేకపోయినా సరే నెలవారీ వేతనం అయితే మాత్రం వస్తుంది. అలాగే వీళ్ళందరూ కూడా మంచికి పోర్టు అభివృద్ధిలో మరింతగా భాగస్వాములు అవ్వాలని, అందరూ కూడా బాగా పనిచేసి మరి ప్రత్యేకంగా పోర్టుకు మంచి పేరు తీసుకురావాలని మేము అందరం కూడా కోరుకున్నాం. ఈరోజు కార్యక్రమంలో మరి డికే శర్మ గారు కానీ, ట్రస్టీ అంజిబాబు గారు కానీ, అలాగే మరి సుదీర్ఘకాలం పోర్టులో సేవలు అందించినటువంటి గుండె అప్పలరాజు గారు కానీ, కోటి గారు కానీ, లేకపోతే రావు గారు కానీ, నాయుడు గారు కానీ, ఇలా అందరికీ కూడా వర్మ గారు వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా 348 బ్యాచ్ అంటే చిరకాలం కూడా గుర్తుండిపోవాలి. అందులో ఈ 248 మంది కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న సంకల్పంతో ఉన్నారు. అందరూ ఒకే చార్ట్లో ఉంటారు. అందరూ కూడా కొన్ని విభాగాల్లో పనిచేసినప్పటికీ మిగతా వారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే చార్ట్ కింద, ఒకటే వేతన కింద పరిగణించబడుతుంది. కాబట్టి యూనియన్లందరికీ కూడా ధన్యవాదాలు. ఒక యూనియన్కి లేకపోతే ఒక దీనికి సంబంధం లేకుండా, ఒక సంఘానికి కాకుండా అన్ని యూనియన్లు సహాయం చేశారు, అందరు అధికారులు సహాయం చేశారు. ఎవరైనా సరే ఉపాధి కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో 15 ఏళ్ల బట్టి కార్మికులు పడుతున్న అవస్థలను గుర్తించి వీళ్ళందరినీ కూడా క్యాజువల్స్ నుంచి వీపీటీలో తీసుకోవడం అభినందనీయం. చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి డిఎల్బిలో మెర్జ్ అయిన దగ్గర నుంచి అంతకుముందు కూడా అనేక కష్టాలు పడి సరైనటువంటి జీతాలు వసతులు లేకుండా ఎంత కష్టపడి పనిచేశారు. వీళ్ళని పర్మనెంట్ చేయాలని, డిఎల్బిలో తీసుకోవాలని చట్టంలో ఉన్న దాని ప్రకారంగా వేజ్ బోర్డు మీటింగ్లో కూడా అందరు చైర్మన్లకి చెప్పి అనేక కృషి చేసి ఆఖరికి ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారి వల్ల, అంగమూర్తి గారి దయ వల్ల ఇవాళకి వాళ్ళ సమస్య పరిష్కారం అయింది. భవిష్యత్తులో వీళ్ళు ఈ కార్మికులు ఈ పోర్టు అభివృద్ధికి కృషి చేస్తారు అన్నట్టుగా
పోర్టు యొక్క పేరు నిలబెడతారు. ఈ కార్మికులకి వారి కుటుంబానికి కూడా మంచి జరగాలని చెప్పేసి మేమందరినీ కూడా కోరుతున్నాం. ఓకే, నా పేరు ఆంజనేయరావు. నేను ఇప్పుడు బోర్డు మెంబర్గా విపిఏలో ఉన్నాను. ఈరోజు చాలా ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా రీడిప్లాయ్మెంట్ చేశారు సిహెచ్డి నుంచి పోర్ట్లోకి. ఇవంతటికీ కారణం ఎవరంటే మన చైర్మన్ డాక్టర్ అంగముత్తు గారు అండ్ ఆల్ హెచ్ఓడిస్ కూడా సహకారంతో ముందుకెళ్ళడం జరిగింది. ఇది ముందుకి ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతూ వాళ్ళ భవిష్యత్తు కూడా బాగోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అన్నిటికీ కూడా శరం గారు చాలా ముందుండి నడిపించి ఈ విజయానికి మెయిన్ కారణం అయ్యినందుకు సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్.